కీసర మండలం యాద్గార్పల్లిలో వేంచేసి ఉన్నటువంటి త్రిమూర్త్యాత్మక తిరువ దత్తాత్రేయ స్వామి, గాయత్రి అమ్మవారు, శ్రీ విఘనసాచార్య స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలోకి మనం ఇప్పుడు అడుగు పెట్టబోతూ ఉన్నాం. సత్యదత్త సాధనాలయ సేవాశ్రం అనేటువంటి ఈ సంస్థ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ దివ్య కరకమలముచే ప్రతిష్ఠించబడి అత్రివ దత్తాత్రేయ స్వామి, గాయత్రీదేవి, శ్రీ విఘనసాచార్య స్వామి యొక్క దేవాలయం 31/5/2023 జ్యేష్ఠ కృష్ణ ఏకాదశి గాయత్రి జయంతి రోజున ఎంతో వైభవంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అటువంటి స్వామివారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని మనందరం కూడా ఇప్పుడు దర్శనం చేసుకుందాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. స్వామివారికి స్మర్తృగాని అనేటువంటి గొప్ప నామధేయం ఉన్నది. అంటే ఎవరైతే మనస్సులో కేవలం సంకల్ప మాత్రంగా తలుస్తారో అటువంటి వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా దూరం చేసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అటువంటి స్వామి త్రిమూర్త్యాత్మకుడై బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క దివ్య దర్శనం, స్వామివారి యొక్క పాదాల చెంత దత్తస్వరూపులుగా పేరెన్నికగన్న శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి స్వామివారు, మాణిక్య ప్రభు, అదేవిధంగా అక్కల్కోట్ స్వామి సమర్థ స్వామివారి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి. స్వామివారి యొక్క పంచలోహ విగ్రహం నుంచుని ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి, అదేవిధంగా ఎంతో విశేషమైనటువంటి స్ఫటికలింగం ఈ దేవాలయంలో ఆరాధన పొందుతూ ఉన్నది. ప్రతినిత్యం స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో దత్తాత్రేయ దివ్యానుగ్రహ హోమం, దత్తాత్రేయ అష్టాక్షరి, ద్వాదశాక్షరి సహితంగా గాయత్రి మంత్రాలతో, పారమాత్మిక మంత్రాలతో విశేషమైనటువంటి హోమం జరుగుతూ ఉంటుంది. ఎంతోమంది భక్తులు ప్రతినిత్యం ఇళ్లల్లో దత్తాత్రేయ స్వామి యొక్క హోమాలు చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి అనేక మంది భక్తులు దేవాలయంలోకి వచ్చి చక్కగా ప్రతినిత్యం దత్తాత్రేయ హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై వాళ్ళకు ఉండేటువంటి ధర్మ, అర్థ, కామ్య, మోక్ష సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి వాళ్ళు విముక్తిని పొంది స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి విశిష్టమైనటువంటి దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీషాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రాన్ని మనస్సులో దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క సంకల్పం మేరకి స్వామివారి యొక్క ఎడం వైపు గాయత్రి అమ్మవారు పంచముఖములతో చక్కగా విరాజమానమై ప్రతినిత్యం కూడా ఈ దేవాలయమునందు అమ్మవారి యొక్క ఆరాధన, గాయత్రి హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉంటాయి. అదేవిధంగా అనేక మంది బ్రాహ్మణ వటువులకి ఈ యొక్క దేవాలయంలో ఉపనయన సంస్కారం, అటు గురువు ఇటు గాయత్రి అమ్మవారు ఇద్దరు ఉండటం చేత ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా అక్షరాభ్యాసాది కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి యొక్క సన్నిధిలో నిర్వహించబడుతూ ఉంటాయి. స్వామివారికి కుడివైపు భగవాన్ వికనసహ అనేటువంటి నామధేయంతో విఘనసాచార్య స్వామివారు ఇక్కడ సుప్రతిష్ఠితులై ఉన్నారు. అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలలో వైఖానస ఆగమం అనేది చాలా విశిష్టమైనది. ఇది కృతయుగాత్ పూర్వమే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు సృష్టి ప్రారంభం చేయదలిచి, సృష్టి ప్రారంభమైన తరువాత నారాయణుడి యొక్క ఉపాసనా మార్గాన్ని ఏదో ఒక గురువు చేత చక్కగా ఈ ప్రపంచమంతా విస్తరించాలని సంకల్పం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు మనస్సులో ఆలోచిస్తూ ఉంటే
అలా ఆలోచించడం వల్ల పుట్టినటువంటి చతుర్భుజుడై సాక్షాత్ విష్ణు స్వరూపుడే వికనసుడుగా ఆవిర్భవించారు. అందుకే తైత్తిరీయోపనిషత్తులో ఏ నఖాహ తే వైఖానసాహ అని వేదవాక్యం. విష్ణువు యొక్క గోళ్ల నుంచి ఆవిర్భవించినటువంటి స్వరూపమే వికనస స్వరూపం. ఇటువంటి వికనసాచార్య స్వామివారు భూమి మీదకి మొట్టమొదటిగా నైమిషారణ్య ప్రాంతానికి విచ్చేసి అక్కడ భృగు, అత్రి, మరీచి, కశ్యప అనేటువంటి 4 ఋషులని శిష్యులుగా స్వీకరించి 4 కోట్ల ప్రమాణంతో వైఖానసాగమం అనేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆగమాన్ని రచించి విష్ణువు యొక్క ఆరాధన ప్రక్రియ, దేవాలయం కట్టాలని సంకల్పం చేసిన దగ్గర నుంచి ప్రతిష్ఠ అయిందాకా, అట్లానే ప్రతిష్ఠ అయిన మొదటి రోజు నుంచి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాది కార్యక్రమాలన్నీ ఏ విధంగా చేయాలి అని చక్కగా తన శిష్యుల ద్వారా ఈనాటికి తిరుమల లాంటి క్షేత్రాలలో గొప్పగా అర్చనాది కైంకర్యాలు జరుగుతున్నాయంటే వారి యొక్క ఆగమం, వారు చెప్పినటువంటి ఆగమమే ఇప్పటికీ శిరోధార్యంగా ఉంది. అటువంటి స్వామివారు మరి వీరి శిష్యుల్లో ప్రధానమైనటువంటి అత్రి మహర్షి యొక్క కుమారుడే దత్తాత్రేయ స్వామి అవటం వల్ల దత్తాత్రేయ స్వామి వారి తరువాత వచ్చినటువంటి దత్తస్వరూపాలు ఎంత ముఖ్యమో దత్తాత్రేయ స్వామి వారికి పూర్వం ఉన్నటువంటి గురు పరంపర కూడా అంతే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇక్కడ వికనసాచార్య స్వామి వారిని కూడా స్థాపన చేసి నిత్య కైంకర్యాలు చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క దివ్యాలయ ప్రదక్షిణంలో మొట్టమొదటిగా మనకు దర్శనమిచ్చేది స్వామివారి వెనక వైపు ఈ బిల్వ వృక్షం ఉన్నది. అదేవిధంగా స్వామివారి బిల్వ వృక్షం పక్కనే ఔదుంబరం కూడా ఇక్కడ విరాజమానమై ఉన్నది. ఆ బిల్వ వృక్ష, ఔదుంబ వృక్షాల యొక్క నీడలోనే స్వామివారు సుప్రతిష్ఠితులై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు.